కార్మిక హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలకు ప్రతీకగా నిలిచిన సిఐటియు 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాకినాడలో ఘనంగా నిర్వహించారు. సిఐటియు 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మధ్యగేటు వద్ద ఉన్న సిఐటియు జెండా స్తూపం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయ్ కుమార్, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 మే 30న ఐక్యత పోరాటం అనే నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని, 57 ఏళ్లుగా కార్మిక హక్కుల కోసం నిరంతర పోరాటాలు కొనసాగిస్తోందని తెలిపారు. 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని నాయకులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల కనీస వేతనాల సవరణ 2011 తర్వాత జరగలేదని, గత 15 ఏళ్లలో ధరలు భారీగా పెరిగినా కార్మికుల వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కనీస వేతనాలను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్ల తరబడి హక్కులు లేకుండా పనిచేస్తున్నారని, వారందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, రమణమ్మ, మంగ, శేషు, రవి, తలుపులమ్మ, సోమరాజు, శ్రీను, బాలరాజు, ఆదినారాయణ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు నాయకులు ప్రకటించారు. సిఐటియు నాయకులకి వీళ్ళందరూ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఈ ఐక్యత నిరంతరం కొనసాగాలి. మనం అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకందరికీ సాగాలి. కార్మికులందరూ కూడా కనీస వేతనం 30,000 రూపాయలు రావాలి. అలాగే లేబర్ కోడ్స్ అన్నీ కూడా రద్దు కావాలి. ఈ విధంగా మనం నిరంతరం ఈ పోరాటం ద్వారా మన యొక్క హక్కు సాధించుకోవాలని ఈ కార్యక్రమాన్ని వేయించేసి మీరు అందరూ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతవరకు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సిఐటియు 57వ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మధ్యగేటు వద్ద పతాకావిష్కరణ ద్వారా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు 1970లో సిఐటియు మే 30వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిసారి ఏర్పడడం జరిగింది. ఈ 57 ఏళ్ల కాలం నుంచి కార్మిక వర్గ సమస్యల మీద, కార్మికుల మధ్య ఐక్యత, సంఘాల మధ్య ఐక్యత తీసుకురావడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంది. ఈ కాలంలో దేశవ్యాప్త సమ్మెలు చేయడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర సిఐటియు పోషించింది. కార్మిక వర్గ సమస్యలు అన్నప్పుడు నికరంగా నిజాయితీగా నిలబడేటటువంటి సంఘం సిఐటియు. కార్మిక వర్గ సమస్యలే కాదు, దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా సిఐటియు నిరంతరం పనిచేస్తూ ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మీద దాడి జరిగే పరిస్థితులు ఈ రోజు ఏర్పడుతూ ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే విధంగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి 29 కార్మిక చట్టాలు మార్పు చేసే పని చేస్తున్నారు. దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనేసి ఈ 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా షెడ్యూల్ పరిశ్రమల్లో 15 ఏళ్ల కాలం నుంచి కనీస వేతనాల సవరణ చేయట్లేదు. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో 2011 నుంచి కనీస వేతనాల సవరణ చేయట్లేదు. 2011లో ఏ ధరలు అయితే ఉన్నాయో ఆ ధరల ప్రకారంగా ఉన్నటువంటి వేతనాల నిర్ణయాలే నేటికి అమలవుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనీస వేతనాల సవరణ చేయాలనేసి ప్రధానంగా ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆంధ్ర రాష్ట్రంలో వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించొద్దు, ప్రభుత్వం ఆధీనంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్ని నడపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అదేవిధంగా ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో కార్మికులు బానిసలుగా పనిచేస్తున్నారు, ఏ హక్కులు లేకుండా. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో కార్మిక వర్గ సమస్యల మీద ఈ సిఐటియు ముందుండి పోరాటం చేస్తుందని, అవసరమైతే చెలే ఢిల్లీ అయినా చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కార్మిక హక్కులు సాధించుకుంటది అనేసి ఈ సిఐటి ఆవిర్భావ 56